హలో దోస్తులు, ఎట్లున్నారో మస్తున్నారులే. ఈరోజు వంకాయ కర్రీ రెసిపీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసమని వంకాయలు ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పొడుగుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా టమాటాలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా చిటపటలాడుతున్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటాలు, చిన్న సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత పసుపు కూడా వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ ఇందులో వేసుకొని ఈ పోపు మొత్తము వంకాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు వేసుకొని మరొకసారి ఇదంతా కలిపి పచ్చి స్మెల్ పోయేదాకా మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా మూత పెడుతూ తీసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించడం వల్ల రెడ్ చిల్లీ పౌడర్ అనేది పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ అయితే కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. వంకాయలు అనేవి తొందరగానే ఉడికిపోతాయి కదా. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. వంకాయలు ఇలా బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా ఇందులో ధనియా పౌడర్ వేసుకొని ఇదంతా కలిపిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1 నిమిషం పాటు స్టవ్ మీద పెట్టి మగ్గించుకుంటే ఎంత రుచికరమైన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో, చపాతీలో, రొట్టెలో ఎందులో అయినా చాలా బాగుంటుంది. మరి మీరు ఏ విధంగా చేస్తారో వంకాయ కర్రీ ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. నా వంకాయ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.